హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నవితా ప్రవీణ్ వ్లాగ్. ఈరోజు మటన్ పికిల్ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో బిగినర్స్ కూడా ఎలా ఈజీగా చేసుకోవచ్చో మంచి మంచి టిప్స్ చెప్తానండి. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మటన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని తీసుకోవాలి. మటన్ కుక్ చేయాలి ఫస్ట్. సో మనము కుక్కర్ తీసుకొని మటన్ వేసుకొని అందులో ఫ్రెష్గా చాప్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా చేసింది తీసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా కూడా. అండ్ సాల్ట్ తీసుకోవాలి ఒక 1 స్పూన్ పసుపు వేసి ముక్కలన్నీ పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మంచిగా పీసెస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు సాల్ట్ పట్టేలాగా బాగా కలిపి తర్వాత ముక్కలు మునిగే వరకు వాటర్ పోసి ఒకసారి కలుపుకొని ఇంకా కుక్కర్ విజిల్ పెట్టేసుకోవాలండి. 2 విజిల్స్ ఎనఫ్ అండి. 2 ఆర్ 3 విజిల్స్. మటన్ కొంచెం ముదురు అయితే 3 విజిల్స్ పెట్టుకోండి. అది కుక్ అయ్యే లోపల మళ్ళీ మసాలాస్ చూపిస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, ఇలాచీలు తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. లైట్గా రోస్ట్ చేసుకొని అది మిక్సీ పట్టి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఈ పికిల్కి మటన్ ఓవర్ కుక్ అవ్వకూడదండి. జస్ట్ సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. ఒక 50 ఆర్ 70% కుక్ చేసుకోవాలి. ఎక్కువ కుక్ అయిందనుకోండి అది మొత్తం పీసెస్ అంతా ఇట్లా విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలా మటన్ కుక్ అయ్యాక అది వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని మళ్ళీ ప్యాన్లో డ్రై చేయాలి, అంటే ఫ్రై చేయాలి. వాటర్ కొంచెం ఉంటుంది కదా మాయిశ్చర్ అంతా పోయేలాగా ప్యాన్లో ఫ్రై చేసుకోవాలి. మనం 2 విజిల్స్ పెట్టాక కూడా మటన్ కుక్ అవ్వకుండా, అంటే ఒక 30% కుక్ అయ్యి ఇంకా వాటర్ ఉన్నాయనుకోండి, ఆ వాటర్ అంతా ఇంకిపోయేలాగా కూడా మనం కుక్కర్లోనే అంటే వాటర్ అంతా ఇంకేలాగా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను వాటర్ స్ట్రెయిన్ చేసేసి ప్యాన్ ఫ్రై చేశాను. అలా కూడా చేసుకోవచ్చు. ఇంకా కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం. అంటే నేను మటన్ డీప్ ఫ్రైకి అండ్ తాలింపుకి అవి సరిపడేలాగా ఆయిల్ తీసుకుంటున్నానండి. అలా తీసుకుంటే బెస్ట్. మళ్ళీ మనకి ఎక్సెస్ అయిపోకుండా చూసుకోవాలి, ఎక్కువ అవ్వకుండా. ఫస్ట్ మటన్ పీసెస్ తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఓవర్గా కూడా ఫ్రై చేస్తే మటన్ రబ్బర్ లాగా అయిపోతుందండి. నములుతుంటే మనకి ఇట్లా రబ్బర్ లాగా వస్తుంది. అదే మీడియంగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఓవర్గా ఫ్రై కూడా చేయకూడదు. ఇలా అన్ని పీసెస్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ఆయిల్ వేరే ప్యాన్లో కూడా తీసుకొని కొంచెం నేనంటే మళ్ళీ కొంచెం ఆపాను, ఎక్కువ అవుతుందో లేదని. కానీ లాస్ట్ వరకు ఆయిల్ సరిపోయింది. ఆయిల్ మళ్ళీ కొంచెం హీట్ అయ్యాక ఫ్లేవర్ కోసము బగారాకు వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను అండి. ఫ్రెష్దే తీసుకుంటే బాగా టేస్టీ ఉంటుంది. అండ్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత మనకి మటన్ ఎంత అయితే అవుతుందో దానికి సరిపడేలాగా కారము ఉప్పు తీసుకోవాలి. నేను తీసుకున్న మటన్ 1 కేజీ మటన్. సో దట్ నేను 4 స్పూన్స్ ఆఫ్ కారం తీసుకుంటున్నాను. 4 స్పూన్స్ కారము అంటే ఇంట్లో పట్టించింది. ప్యాకెట్ కారం అయితే 1 స్పూన్ ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే అది కొంచెం కారం తక్కువగా ఉంటుంది. మనం ఇంట్లో పట్టించింది కారం ఎక్కువగా ఉంటుంది కదా. ఇది 4 స్పూన్స్ కారము, సాల్ట్, అంటే మనం కుక్ చేసేటప్పుడు కూడా 1 స్పూన్ సాల్ట్ వేసాం కదా, చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయితే మళ్ళీ తినలేం కదా. సో మళ్ళీ చూసుకొని వేసుకోవాలి. నేను మళ్ళీ 1 స్పూన్ మాత్రమే వేసాను సాల్ట్. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చని, కానీ సరిపోయింది ఎగ్జాక్ట్గా 1 స్పూన్. తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ కూడా ఆయిల్లో వేసి అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. ఆయిల్లో అంతా కొంచెం మసాలా కానీ అదంతా ఫ్రై అయ్యేలాగా. తర్వాత మళ్ళీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మళ్ళీ వేసేసుకోవాలి. ఇందులో ఆయిల్ ఫ్రైలో వేసుకొని మళ్ళీ ముక్కలకి అంతా కూడా ఆ ఆయిల్ ఆ మసాలా ఫ్లేవర్ అదంతా ఫ్రై అయ్యేలాగా మనం ఫ్రై చేయాలి. లేదు అంటే మళ్ళీ జస్ట్ అందులోనే వేసేసి తీసేసామనుకోండి పీసెస్కి మటన్ అది ఫ్లేవర్ పట్టదు, మసాలా ఫ్లేవర్. సో మళ్ళీ ఇలా ఉప్పు కారం వేసిన ఆయిల్లో కూడా కాసేపు మనం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఇలా ఫ్రై అయ్యి బబుల్స్ లాగా ఇట్లా వచ్చేలాగా మనం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. పీసెస్కి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాక అన్ని ముక్కలకి అంతా పట్టాక బాగా వరకు ఒక 5 to 10 మినిట్స్ మనం ఫ్రై చేసుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఫైనల్గా కీ ఇంగ్రీడియంట్ ఇది కంప్లీట్గా కూల్ అయ్యాక మాత్రమే నిమ్మరసం వేసుకోవాలండి. 2 నిమ్మకాయల రసం వేసుకొని మనం మళ్ళీ బాగా కలుపుకోవాలి. ముక్కలకంతా పట్టేలాగా కలుపుకొని అలానే ప్యాన్లో ఒక 3 అవర్స్ అలా ఉంచి తర్వాత మనం గ్లాస్ కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే 15 డేస్ అలా ఉంటుంది. బయట పెడితే ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.